అనపర్తి నియోజకవర్గంలో పారిశుద్ధ కార్మికులకు ఉచిత మెడికల్ క్యాంపు ప్రారంభించిన ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. ఆయన మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదినోత్సవం పురస్కరించుకుని సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 2 వరకు స్వచ్ఛత సేవ కార్యక్రమాలు జరుపుకోవడం జరుగుతుందని, ఇప్పటికే రక్తదాన శిబిరాలు, ఆరోగ్య శిబిరాలు, స్వచ్ఛత శిబిరాలు, ముఖ్యంగా ఆరోగ్యం పట్ల ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని ప్రజలకి అవగాహన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అందులో భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశాల మేరకు అనపర్తి నియోజకవర్గంలో ఉన్న పారిశుద్ధ కార్మికులకు 60 సంవత్సరాలు పైబడిన వారికి ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహించడం జరిగింది. పూర్తిగా వారికి ఆరోగ్య పరీక్షలు చేసి మంచి వైద్యం ఇప్పించడం జరుగుతుందని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. తర్వాత శానిటైజేషన్ సిబ్బంది పాల్గొనడానికి అవసరపడుతున్నాం. ఇద్దరిద్దరు పడేలాగా నిల్వ ఉంచుకోవాలి. కనిపిస్తుంది మీ అందరికీ? శుభ్రమైన పాత్ర నిల్వ ఉంచుకోవాలి. గిన్నెల్లో ఆ వాటర్ దాని మీద ఖచ్చితంగా మూత పెట్టాలి. మూత పెట్టి చెత్తరా శుభ్రమైన పాత్రలో వాటర్ని నిల్వ ఉంచుకోవాలి. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదండి, మీరు పళ్ళు రోజు తోముకోవాలి. ఒక్కసారి కాదు, రోజుకు 2 సార్లు తోముకోవాలి. పళ్ళు తోముకోవడం వల్ల ఎన్నో రోగాలు రాకుండా మనం కాపాడుకోవాలి. ప్రతిరోజు స్నానం చేయడం వల్ల శుభ్రమైన బట్టలు వేసుకోవాలి. సెప్టెంబర్ 17 గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని సెప్టెంబర్ 17 నుంచి గాంధీ జయంతి అక్టోబర్ 2 వరకు పెద్ద ఎత్తున స్వచ్ఛత హీ సేవ అనే కార్యక్రమం ద్వారా సేవా పక్షోత్సవాలు నిర్వహించాలి. ముఖ్యంగా రక్తదాన శిబిరాలు, ఆరోగ్య శిబిరాలు, స్వచ్ఛతా కార్యక్రమాలు, ఆరోగ్యం పట్ల, ఆహారం పట్ల అవగాహన పెంపొందింపజేయాలి ప్రజానీకానికి. తద్వారా ఆరోగ్యాన్ని పరిరక్షించాలి. ముఖ్యంగా పరిశుభ్రతని, వ్యక్తిగత పరిశుభ్రతని పాటించడంలో ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలనే ఒక ఆలోచనతో ఈ 15 రోజుల పాటు కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగానే ఈరోజు పారిశుద్ధ్య కార్మికులకి, అదేవిధంగా 60 సంవత్సరాల పైబడిన సీనియర్ సిటిజన్స్ అందరికీ వైద్య శిబిరాలు నిర్వహించాలనేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాలకు అనుగుణంగా ఇవాళ అనపర్తి ఏరియా హాస్పిటల్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి ప్రజలకి ఆరోగ్యం అందివ్వాలనే ఆలోచన పట్ల ప్రధానమంత్రి గారు కానీ, ముఖ్యమంత్రి గారు కానీ ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకొని ఎవరి ఆరోగ్యం పరిరక్షించుకోవాల్సిన బాధ్యత వారిపైన ఉంది. ఆ విధంగా ప్రతి ఒక్కరూ ముందుకు వెళ్ళాలి. ఆహారపు అలవాట్లు కానీ, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం కానీ, వ్యక్తిగత పరిశుభ్రతను కానీ పాటించడం ద్వారా ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.